డాక్టర్ గారు ఇప్పుడు మెయిన్లీ ఏంటంటే చాలా మంది వరకు హెయిర్ ట్రీట్మెంట్ అనేది కూడా చాలా మంది చేయించుకుంటున్నారు. అసలు బేసిక్గా ఏంటంటే హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల చాలా ఆయిల్స్ కూడా చాలా వస్తున్నాయి. ఆయుర్వేదిక్ ఆయిల్స్ అనుకుంటా కూడా చాలా మంది వాడుతున్నారు. ఏది పడితే అది ఆయిల్ వాడడం అనేది అది చాలా వాడుతున్నారు. హెయిర్ ఫాల్ అవ్వడం, మళ్ళీ దాంట్లో ఇంకా బట్టతల ఉన్న వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. మళ్ళీ దాంతో ఏంటి అంటే హెయిర్ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటున్నారు. అది హెయిర్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది డాక్టర్ గారు? లిటరల్లీ అది న్యాచురల్ గానే ఉంటుందా లేకపోతే దానికి సెషన్స్? ఐ విల్ టెల్ యూ జస్ట్ బ్రీఫ్లీ దీని గురించి కూడా. చెప్పండి. హెయిర్ లాస్ అనేది ఇట్స్ జస్ట్ చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి బట్టతల ఉంటుంది, జస్ట్ స్ట్రెస్ వల్ల పోయేది ఉంటుంది. ఈవెన్ మెడికల్ కండిషన్స్ ఉన్నా కానీ హెయిర్ పోతుంది. జస్ట్ మల్టిట్యూడ్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. విల్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద రీజన్ అండ్ వీ విల్ ట్రీట్ ఇట్ కాజ్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ యాజ్ ఎ హోల్ ట్రీట్మెంట్స్ ఏముంటాయంటే వీ హ్యావ్ నాన్ ఇన్వేజివ్ ఆప్షన్స్, మినిమల్లీ ఇన్వేజివ్ అండ్ సర్జికల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. లైక్ యూ సెడ్ ఆయిల్స్ ఇట్లాంటివి అనేది అంటే దట్ ఈస్ ఎవరికైనా దొరుకుతూ ఉంటాయి. లైక్ ఆయుర్వేదిక్ ఆర్ వాట్ ఎవర్ ఆయిల్స్ అండ్ పర్సనలీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ ఆయిల్ విచ్ ఇంక్రీజెస్ హెయిర్ గ్రోత్. అట్లాంటిది అయితే ఇట్స్ నాట్ దేర్. అట్లీస్ట్ దే సంథింగ్ ఆయుర్వేదిక్ ఆయిల్స్లో ఏమైనా ఉండొచ్చేమో కానీ బట్ అదర్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ అండ్ ఆల్ ఇట్స్ జస్ట్ హంబక్ ఆర్ బోగస్ యూ కెన్ సే. బట్ హెయిర్ లాస్కి సొల్యూషన్స్ వీ హ్యావ్ ఇట్, మెడికల్లీ ప్రిస్క్రైబ్డ్ కూడా ఉంటాయి. ఐదర్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. ట్రీట్మెంట్స్లో వస్తే మనకి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ అని కానీ, లేదా గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్ అని కానీ, పెప్టైడ్స్ అని కానీ, ఎగ్జోజోమ్స్ అని కానీ, లేదా వెరీ సీరియస్ స్టేజెస్లో లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఫైనల్ ఆప్షన్గా కూడా వీ విల్ డూ ఇట్ ఈవెన్ ఫర్ ఫీమేల్స్ ఆల్సో. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్, అండ్ సమ్టైమ్స్ ఈవెన్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఆల్సో, లైక్ వీ ఇంజెక్ట్ స్టెమ్ సెల్స్ డైరెక్ట్లీ, లైక్ నానో ఫ్యాట్ ఇంజెక్షన్స్ ఫర్ హెయిర్ గ్రోత్ కూడా దట్స్ అడ్వాన్స్, అవి కూడా ఉంటాయి. సో ఈ చేసే ట్రీట్మెంట్స్ అనేవి ఏముంటాయి అంటే ఐదర్ 2 waysలో దే విల్ వర్క్ ఇట్. ఒకటి ఉన్న ఎగ్జిస్టింగ్ హెయిర్ గ్రోత్ని ఇంక్రీజ్ చేసేవి ఉంటాయి. ఐదర్ ఎగ్జిస్టింగ్ అంటే డార్మెంట్గా ఉన్న హెయిర్ని దే విల్ స్టిమ్యులేట్. జస్ట్ ఇంకా మీరు గ్రో అవ్వట్లేదు, జస్ట్ గ్రో ఇట్ అండ్ వీ విల్ జస్ట్ పుష్ ఇట్ బియాండ్ ఇట్ లిమిట్స్. ఇప్పుడు ఏంటి, మన ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే ఏం చేస్తూ ఉంటారు పాస్ అవ్వాలంటే? కష్టపడి చదువు అని చెప్పినా చేస్తారు, లేదా కాపీ కొట్టినా పాస్ అవుతాడు, లేదా మన పేరు మీద ఇంకొకటన్నా రాస్తాడు. సేమ్ గోస్ ఇట్లాగానే ఉంటాయి. ఇవి కూడా వీటిని పుష్ చేస్తాం ఎగ్జిస్టింగ్ వాటికి. లైక్ అంటే పుష్ చేయడం అంటే ఎట్లాగా, వీ విల్ గివ్ ఇట్ సమ్ నరిష్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐదర్ ఇంజెక్షన్స్ ఆర్ వాట్ ఎవర్. లేదా బాడీలో ఉన్న వాటినే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటే వీ విల్ గివ్ దెమ్ ఎగ్జోజీనస్లీ. ఐదర్ మన ఓన్ బాడీలోనే ఇవ్వచ్చు, బయట నుంచి ప్రిపేర్ అయినవి ఇవ్వచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఆర్ ఎవర్ సమ్టైమ్స్ వెరీ లో లైట్ లేజర్ థెరపీస్, దోస్ ఆల్సో స్టిమ్యులేట్ సమ్ డిగ్రీ ఆఫ్ హెయిర్ గ్రోత్, లిమిటెడ్ ఎక్స్టెంట్ వరకు. అండ్ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉన్న వాటినే సరిగ్గా గ్రో అవ్వని వాటిని ఇంకా గ్రో చేస్తాం, అసలుకే గ్రోత్. లైక్ అంటే ఇప్పుడు యూసీ మన బాడీ హెయిర్లో కూడా ఇక్కడ హెయిర్ డిఫరెంట్ ఉంటుంది, వెరీ బేబీ హెయిర్ లాగా ఉంటుంది. యూసీ నార్మల్ చిన్న బేబీస్ కూడా హెయిర్ చాలా బేబీ హెయిర్ ఫైన్ ఉంటుంది, టర్మినల్ హెయిర్ థిక్కర్ హెయిర్ ఉంటుంది. ఈవెన్ హెయిర్ లాస్ అయ్యేటప్పుడు కూడా హెయిర్ ఇట్లాగా డిఫరెన్షియేట్ అవుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ హెయిర్ రాలిపోవడం అంటే ఏదో చెట్టుకి ఆకులు రాలిపోయినట్టు, ఇట్ డజంట్ గో లైక్ దట్. ఇట్ బికమ్స్ లైక్ డిఫరెన్షియేషన్, ఇలా ఫైన్ హెయిర్ లాగా అయితే ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ హెయిర్ని వీ కెన్ రీస్టిమ్యులేట్ ఇట్ బ్యాక్ అండ్ గ్రో లైక్ టర్మినల్ హెయిర్ లాగా గ్రో చేయడానికి చేస్తాం. అండ్ వన్స్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గాన్, లేదు అని అంటే సమ్ అదర్ ఏరియాస్లో, లైక్ ఇఫ్ ఇట్స్ ఫ్రంట్ హెయిర్ పోతుంటే బ్యాక్లో అంత డెన్సిటీ తెలియదు, దాన్ని వీ విల్ టేక్ ఇట్ అవుట్ అండ్ వీ విల్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ ద ఫ్రంట్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. దట్స్ వే ఓవరాల్ డెన్సిటీ మంచిగా, అపియరెన్స్ మంచిగా కనిపిస్తూ ఉంటుంది.